హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మార్నింగ్ ముగ్గు అయితే చూపిస్తున్నాను నేను. ఈరోజు మా పిల్లలకి హాలిడేస్ కదా, జర ముగ్గు వీడియో తీయమంటే తీసిరు. ఇది ముగ్గు మాది బోర్ ముగ్గు కాబట్టి మధ్యలో మధ్యలో రాళ్ళు వస్తున్నాయి కాబట్టి సరిగా రావట్లేదని పక్కకు కొడుతున్నాను. అటుగాక ఆకిలి కొంచెం పచ్చుగున్న కాడ కూడా సరిగా పడట్లేదన్నమాట. హోల్స్లలో ఈ సాంపి అనేది పట్టుకుంటుంది. మన ముగ్గు ఈ గీతల ముగ్గులు ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. డిజైన్స్ని కూడా మనం ముగ్గులాగా వేసుకోవచ్చు. లైన్స్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది. అదే మన కన్న ముగ్గు అయితే ఇంకా బాగుంటుంది ఇట్లా వేస్తుంటే. కానీ మాది బోరు ముగ్గు కదండి, అందుకని అంత వైట్గా అనిపించట్లేదు. ఇది దీనికో ముగ్గు అయితే ఎట్లా గీస్తే ఎట్లా మంచిగా అట్రాక్షన్ అనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. రోజు దీంతోనే వేస్తున్నాను. ఇట్లా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా వీడియో తీసి పెట్టాలని పెడుతున్నాను. ఈ గిరక మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా వస్తున్నాయి. ఇంత ముందుకు పిడికిలని చేతితో కూడా ఇట్లా వేలల మధ్యలో కూడా ఇట్లా 4 లైన్స్ 5 లైన్స్ వచ్చేటట్టు వేస్తారు పెద్దవాళ్ళు. నాకైతే ఎట్లా రాదండి, చాలామంది వేస్తారు. చూడండి, మన ముగ్గు అయితే ఈ విధంగా వేస్తున్నాను. మీలో ఎందరికీ ధనుర్మాసం ముగ్గులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఆగిలి కూడా చాలా పెద్దగా ఉంటుందండి, అందుకని నేను ఎక్కువ ఈ గీతల ముగ్గులే వేస్తాను ఈ ధనుర్మాసంలో. ఇంకా ఎంత పెద్దగా అంటే అంత వేసుకోవచ్చు, కానీ మనకు ఓపిక ఉండాలి. అందుకని ఇక మామూలుగా కొంచెం ఇంతవరకు చాలని ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను సైడ్కి. ఏ ముగ్గుకైనా ఇట్లా సైడ్కి ఇట్లా ఫ్లవర్ లాగా వేస్తే చాలా అట్రాక్షన్ ఉంటుంది. మొన్న వీడియోలో పెట్టిన ముగ్గు కూడా కొంచెం ఇలాగే పైన లాస్ట్ వన్లో ఇట్లాగే మొగ్గల్లాగా ఫ్లవర్స్ లాగా పెట్టాను కదా, దేనికైనా లాస్ట్లో ఇట్లా ఫినిషింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. చూడండి, మధ్యలో మధ్యలో రాళ్ళు వస్తున్నాయండి ఊకే ఇందులో. ఆకిలి మొత్తం ఆరిపోయాకే వేస్తున్నాను ముగ్గు. మాకు 2 సైడ్స్ వేసుకోవడానికి ఉంటుంది. అక్కడ సైడ్ ఏమో తొందరగా వేసేస్తా షాప్ సైడ్, ఇటు సైడ్ ఏమో ఇక అంతగా నడవరు కాబట్టి నిమ్మలంగా ఆరినాక వేస్తున్నాను. ముగ్గు ఇట్లా రాయి తగిలి కింద వేయింది ఇక్కడైతే. బార్డర్ ముగ్గులు అయితే వేస్తున్నాను సైడ్కి. ముగ్గు ఎలా వేసినా బార్డర్ అనేది లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది. తప్పకుండా కూడా ఈ 4 లైన్స్ ఖచ్చితంగా ఈ లాస్ట్లో ఇట్లా మనం బార్డర్ ముగ్గులు వేయాలి 4 సైడ్లు. కొందరు మధ్యలో ముగ్గు వేసి చివర్లో ఏం వేయరు, అట్లా వేయకూడదండి. 4 ఇట్లా చివర్లో వేస్తేనే ముగ్గుకి బాగుంటుంది. అట్లా వేయాలి ఖచ్చితంగా, ముగ్గు అంటేనే అట్లా వేయాలి. చూడండి, మొత్తానికి మన ముగ్గు అయితే రెడీ అయింది. మా ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గు అయితే మొత్తం అయిపోయింది. కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేస్తున్నాను. మా ముగ్గు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ మరి.